స్టేట్ మీటింగ్గా భావించి మొత్తం రాష్ట్రంలో అంటే 2014 తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014-19లో స్టాటిస్టిక్స్ తీసుకుంటే 2024 ఇప్పుడు మొన్న రీసెంట్గా తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ కానీ కేటాయించిన సీట్లలో 2014-19 ఒకసారి కంపేర్ చేసుకుంటే కాపు కులానికి సీట్లు అనేది తగ్గిపోయింది 2024లో. ఒకసారి అది మీరు గుర్తుపెట్టుకొని ఈ స్టాటిస్టిక్స్ తప్పకుండా ఇప్పుడు మనం రాజకీయ అధికారం పొందాలంటే రాజకీయ అధికారం కావాలి. ఈ రాజకీయ అధికారం సాధించడానికి ఈ పెద్దలందరూ కూడా సహాయం చేసి ఫైనల్గా నా కన్క్లూజన్ ఏంటంటే పార్టీతో సంబంధం లేకుండా ఏ ప్రాంతంలో అయితే ఏ నియోజకవర్గాల్లో అయితే కాపు కులానికి సంబంధించిన వ్యక్తులు నిలబడతారో ఇందులో భాగంగా రాజ్యాధికారం చెప్పాను కదా, రాజ్యాధికారం కావాలంటే రాజకీయ అధికారం కావాలండి. కాపు కులానికి సంబంధించిన ఏ నాయకులు అయితే నిలబడతారో పార్టీలకు అతీతంగా మనం అందరం వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. ఏ నియోజకవర్గం అయినా సరే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు గెలుస్తారో. నేను నుండి పరిచయం, నేను గతంలో కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాను. అయితే ప్రజారాజ్యం పార్టీ ఎప్పుడైతే పెట్టారో అమ్మో మన కాపు నాయకుడు ప్రజారాజ్యం పెట్టారు, సో మన కాపును మనం గెలిపించుకోవాలి అనే ఉద్దేశంతో ప్రజారాజ్యం పార్టీలోకి నేను చేరానండి. అప్పటి నుండి కూడా కాపు నాయకులందరితో పనిచేశాను. అలాగే తోట రాజీవ్ గారు పిలిస్తే పలికే మనిషి, అలాగే మూర్తి గారు కూడా. నాకు తెలిసి ఈ రోజు ఒక కాపు నాయకుడితో నేను ఫాలో అవుతున్నానంటే మూర్తి గారితో రాజీవ్ గారితో. మరి అలాంటి వ్యక్తి లోకల్ నాయకుడిగా ఉండి ఆయనకి ఎందుకు సీట్ ఇవ్వలేకపోతున్నాడు? ఆయన కంటెస్ట్ చేస్తే ఈ లోకల్లో ఉన్న కాపు నాయకులకు వచ్చిన కష్టాలన్నీ ఆయనకు తెలుసు కదా, సో మరి ఆయనకి ఇవ్వచ్చు కదా. మరి వీళ్ళందరూ ఎందుకు అడగట్లేదు? నిజంగా కాపు నాయకులు ఓడిపోతారు, ఎక్కడి నుండో తీసుకొచ్చి నాన్ లోకల్ పొలిటీషియన్ తీసుకొస్తే మీకు పడ్డ కష్టాలు లోకల్ నాయకులు తప్పితే పైనుంచి నాన్ లోకల్ కాపులు తీసుకొస్తే మా బాధలు వాళ్ళకి ఎలా తెలుస్తాయి, మాకు ఎట్లా తెలుస్తాయి? సో ఫస్ట్ నుంచి కులం కోసం కష్టపడి మనందరి మన్నలను పొంది మన కష్టం వస్తే పిలిచే మనిషి తోటరాజీవ్ గారికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఏ నియోజకవర్గంలో ఉన్నా కూడా ఏ పార్టీ అయినా పక్కన పెట్టండి, పార్టీ పక్కన పెట్టండి, మేమందరం కూడా కష్టపడి పనిచేసి ఆయన గెలిపించుకొని అసెంబ్లీ పంపించగలిగితే మన కాపులకు వచ్చిన కష్టాలన్నీ కూడా మనకు కావాల్సిన బాధలన్నీ కూడా ఆయన మాట్లాడతారు. కాబట్టి ఆయన మాత్రం ఈరోజు సార్ పెద్దలందరికీ కూడా విన్నవిస్తున్నాను. మరి ఆయన అందరికీ మీకు తెలిసిన నాకన్నా ఎక్కువగా మీకే తెలుసు ఆయన కోసం. కాబట్టి లోకల్ ఉన్న పొలిటీషియన్ కాపులు ఎవరైతే ఉన్నారో మా కష్టాలకి నేను నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దీంట్లో ముఖ్య పాత్ర వహిస్తూ వీళ్ళందరూ కృష్ణ గారు కానీ, దాసు గారు కానీ, ప్రకాష్ గారు కానీ సభ్యులు ఒక సైనికులాగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా జేఏసీని బాగా ఐక్యతగా నడుపుతూ అన్ని ప్రాంతాలని అందరినీ అందుబాటులో ఉండే వ్యక్తులుగా నడిపించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. మా ప్రాంతంలో ఏమంటే ఇందాక పెద్దలు చెప్పారు, ఏమని చెప్పారు, మా దానికి టికెట్ కావాలి, మా ప్రాంతానికి కావాలని చెప్పన్నారు. నిజంగా మన కాపులు అన్ని నియోజకవర్గాలలో ఫుల్ అయిపోయి ఉన్నారు. ఏ యొక్క కులం కాకుండా మన క్యాస్టే ఉంది. విశాఖపట్నం పీలీ కానీ, నార్త్ కానీ, గాజువాక కానీ అన్ని ప్రాంతాలలో మనమే అయ్యేస్తున్నాం. అలాగని చెప్పేసి ఎదుటి కులాలను మనం ఎదుటి పార్టీలు కానీ దేనికని మనం గుర్తించి లేకుండా మన కులం ఎక్కువ ఉన్నా సరే ఎదుటి వాళ్ళని కూడా గౌరవిస్తూ మనం చేస్తున్నాం. అది మన తాలూకా సత్తా. ఎందుకంటే వాళ్ళని గౌరవిస్తున్నాం. ఆ గౌరవాన్ని దారుణంగా ఏం చేస్తున్నారంటే, ఉదాహరణకి మా నార్త్ నియోజకవర్గం ఉంది. నార్త్ నియోజకవర్గంలో కాపులు అయ్యేస్తుంది. ఆ ప్రాంతంలో 4%, 3% ఉన్న వ్యక్తుల్ని పోటీలు పెట్టున్నారు. అది పూర్తిగా ఏంటంటే పూర్తులను ఆ కమ్యూనిటీని పూర్తిగా వాళ్ళు అయిన తర్వాత వాళ్ళ తాలూకా బామ్మడి ఎవడో వస్తున్నాడు. ఏమంటే మా బామ్మడి బాబా ఏం చేస్తాడంటే మరి నెక్స్ట్ చేస్తాడు, నెక్స్ట్ దాన్ని కూడా అలా చేస్తున్నాడు. ఆ రకంగా చేసి కాపుల మెజార్టీ పూర్తిగా తగ్గిస్తాడు. ఇప్పుడు గాజువాకలు అంటున్నారు, చెప్పండి పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్దలు ఏడు ఉన్నారా? ఆయన నిల్చొని ఉన్నాడా? నిజంగా ఒక్క రూపాయి కూడా నేను గాజువాకలో కంటెస్ట్ చేసే కాంగ్రెస్ అభ్యర్థిగా చెప్తున్నాను, ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఆ నియోజకవర్గంలో కార్యకర్తలు 65 పైసలకు ఓట్లు వచ్చాయంటే వాళ్ళందరూ యూనిటీగా కాపులు కాదా అని చెప్పేసి మీకు సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ఇదే కాకుండా ఎందుకంటే కాపుల్లో మంచి ఐక్యత ఉంది,
అన్ని కింద భాగంగా నడుస్తుంది. కానీ ఏంటంటే కాపు నాయకులు, ఇప్పుడు స్థానిక నాయకులు ఉన్నారు సార్, జేఏసీ నాయకులు ఉన్నారు, వాళ్ళు దీని మీద చొరవ తీసుకోవాలి మా నాయకుల మీద. ఇక్కడ కాపులకు సీట్లు ఇచ్చేసాం అని చెప్పి అంటారు. 195లోని ప్రతి ఒక్కరికి చెప్పిన 10 20 ఏమంటే మీకు ఆల్రెడీ 10 ఇచ్చాం కదా అంటున్నారు. ఎక్కడ ఇచ్చారు? మా కాపులు ఉండే స్థానంలో ఇవ్వట్లేదు, మా స్థానికులు ఎవరు ఇవ్వట్లేదు. అది ఎవరిని పై నుంచి హైటెక్ మీద తీసుకొస్తున్నారు. ఆ జిల్లా నుంచి ఈ జిల్లాకి, ఈ జిల్లాకి ఈ జిల్లాకి ఇస్తున్నారు. కానీ ఇక్కడ స్థానికంగా కాపు నాయకులకి ఏ అన్నదండ్రులు ఉండి అన్ని విధాలుగా ఆదుకునే వ్యక్తులని లీడర్గా పెట్టలేదు. ఎందుకంటే ఆ లీడర్ ఉన్నవాడు ఏదైతే పెద్ద మేకైపోతాడు భయంతో కొంతమంది నాయకులు ఆటలాడుతున్నారు. దయచేసి ఏంటంటే నేను కోరుకున్నది, రాజీవ్ లాంటి వ్యక్తికి గతసారి ఆయన త్యాగం చేశాడు, కేవలం జేఏసీ కోసం చేశాడు. ఆయనకి టికెట్ ఆఫర్ వచ్చినా సరే కులాని కోసం కుదురుగడ బదనాలు అని చెప్పి ప్రస్తుతానికి మన ఊరిని టికెట్లు అడిగితే ఇది కులం సెట్గా ఉంటుంది, మన కులానికి న్యాయం జరగాలంటే ఈసారి ఆగిపోండి అంటే అందరూ ఇక్కడున్న డైఎస్ మీద ఉన్న జేఏసీ నాయకులు అందరూ సరే ఏం అడగొద్దని చెప్పి ఆగిపోయారు. ఎందుకు? వారు ఒక నాయకుడి మీద నమ్మకం. ఈసారైనా సరే పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు చొరవ తీసుకొని ఈ జేఏసీలో ఉండే వాళ్ళని వీళ్ళందరూ ముందు చేశారు. వాళ్ళందరూ జేఏసీ నాయకులు గాను జిల్లాకి ఉండేదాన్ని ఒక్కొక్కరికైనా తీసుకొచ్చి బాగా సేవ చేసిన నాయకులకి ఇవ్వాల్సిందని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరినో పెట్టుకొచ్చి తీసుకొచ్చేసి విశాఖపట్నం విజయనగరం తీసుకొచ్చి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారంటున్నారు. అలా ఏంటంటే వెయ్యాలి కాపులు ఏమైతే వైఖరి లేదు. మనం మొన్నటిదాకా పనిచేసిన ఆడవాళ్ళందరూ ఇక్కడ ఏమైపోతారు? మనం మొన్నటి నియోజకవర్గంలో ఒక లేడీ పనిచేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి అయిపోయినట్టేనా? ఏమంటే మీ కాపులు ఇచ్చాం కదా సీట్ అంటున్నారు. అలా ఎందుకు? నేను పుట్టిన దగ్గర నుంచి నాకు తెలిసిన వరకు తోట నగేసి అన్నారు. తోట నగేసి అయితే పాయకరాపేట వెళ్ళి తుల్లో ఉంటారు. ఏదో పాపం రాజకీయం టైం వచ్చేసరికి ఆయన తీసుకొచ్చి విధుల ఊరంతా తిప్పేస్తారు. తిప్పేసిన వెంటనే మళ్ళీ పక్కన పెట్టేస్తారు. ఆ ఎమ్మెల్యేలు అలా చేస్తారు. అంటే రిజర్వేషన్ కాన్స్టెన్సీ ఆయనకి ఏ ఎమ్మెల్యే లేట్ ఇచ్చి పంపించవచ్చు కదా, ఆ మాత్రం ఎందుకంటే ఆయన పెద్ద అసెంబ్లీలోకి వెళ్తే ఆయన ఫుల్ అయిపోతారని చెప్పేసి అలాంటి పరిస్థితులు ఉన్నాయి కనుక దయచేసి నా ఒక్క కోరిక ఒకటే, మిమ్మల్ని అందరినీ జేఏసీ నాయకులకు కానీ దీనికి కానీ విన్నపం చేస్తున్నాను. మా ప్రాంతంలో కనీసం అట్లీస్ట్ ఈ టికెట్లు అందరూ ఇచ్చేసుకోండి, పనిచేసుకోండి, ఏమైనా చేసుకోండి. ఒక్క తోట రాజు ఉన్నవాడు మాత్రం టికెట్ తెస్తే సభాముఖంగా తనని గెలిపించి ఈ ప్రాంతాన్ని పంపిస్తామని సభాముఖంగా తెలియపరుస్తున్నాను. దయచేసి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయన డబ్బులు లేవని కానీ ఇల్లు లేవని కానీ ఇలాంటి ఏదో ప్రచారం అనేది చేయకండి. అందరి మీద బాగా హెల్తీగా ఉన్నవాడు, ఈ కులం కోసం త్యాగం చేసేవాడు, అలాంటి వ్యక్తికి మనం సాయం చేస్తే మనం కేవలం మన 13 జిల్లాల్లోని కాపులు కనుక ప్రతి ఇంట్లోని వెళ్ళి పలకరించి ఆప్యాయంగా చేసే వ్యక్తి మన రాజు. ఒక్క టికెట్ ఇప్పించండి, కనీసం ఈ ఒక్క టికెట్ ఇప్పిస్తే ఆయన గెలిపించి మనం చూపిస్తారని సభముఖంగా తెలియపరుస్తున్నాను. పెద్దలు బిఎన్ మూర్తి గారు ఉన్నారు, ఆయన చాలా కార్యక్రమాలే కాకుండా కాపులు అంటే కాదు, గురునాథుల గారు కాదు, మొత్తం స్థాయిని తెల్లలాలు చేయడమే పని. అలాంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఏమన్నాడు, ఒకటే మాట చెప్పాడు, అరే ఈసారి రాజకీయాలు జోలికి వెళ్లకుండా ఒకే వ్యక్తికి ఒకే స్థాయికి చేసి చేద్దాం అనుకున్నాను. అది నేను అనుకున్నాను తోట రాజీవ్ గారు అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఎలాగా కులం కోసం త్యాగం చేస్తానని చెప్పాను కనుక ఆయన కులం సేవ చేయవలసిందిగా కోరుకుంటూ ఆయన్ని ఈసారికి ఎలాగైనా సరే మన తోట రాజీవ్ గారిని చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మేమందరూ సిద్ధంగా ఉన్నాం. మీరు ప్రకటించేటప్పుడు మాకు కూడా చెప్తే మా కమ్యూనిటీలో మేమున్నామని ప్రతి దానికి వచ్చే అభ్యర్థులు కూడా మాకు తెలిసినంతగా మేము చెప్తాము. ఏమైనా తప్పులు మాట్లాడి ఎవరి మనసునైనా కష్టపెడితే క్షమించండి, నాకు కొద్దిగా మాట్లాడే భయం. అయినా సరే ఈ విషయం చెప్పకపోతే ఇమ్మీడియట్గా పెద్దలకి తెలియదు కదా, వీళ్ళు వచ్చిందే మన గురించి, మనం అన్ని మన చెప్పేసుకుని వెళ్ళిపోతున్నాం కదా, పెద్దలను ఆలోచించమని కోరుకుంటూ గుడివాడ గురునాథరావు గారు, స్వర్గీయ గుడివాడ గురునాథరావు గారు పోటీ చేస్తున్నారు. నువ్వు వెళ్ళి ఆయనకి సపోర్ట్ గా నుంచో, మీ యూత్ అందరూ వెళ్ళి అని అప్పుడు అడిగినప్పుడు దేని గురించో అనుకున్నాం. ఆ తర్వాత కొద్ది రోజుల్లో తెలిసింది మన కాపు జాతిలో ఒక మహానాయకుడని, ఎవరు ప్రతి ఇంటికి పేరు పేరున పెట్టి పిలవగలిగే ఒక నాయకుడని. అదేవిధంగా మేము చాలా సంవత్సరాలుగా చూస్తున్నాం సార్. గుడివాడ గురునాథరావు గారు 2021వ సంవత్సరంలో చనిపోయిన తర్వాత మళ్ళీ మాకు 2007లో కన్నా లక్ష్మీనారాయణ గారు రూపాయన ఇంకొక నాయకుడు వచ్చారు. కాపులు అంటే చాలా అఫెక్షనేట్ చూపిస్తూ మ్యాక్సిమం కాపులకి ఏ రకమైన అవసరాలు ఉన్నా కూడా తీర్చేవాడు.
ఆ రోజు తర్వాత నుంచి ఈ రోజు వరకు చాలా మంది నాయకులు వస్తున్నారు, కానీ కాపు నాయకులు మా సమస్యలు మాకు అదే ప్రాతినిధ్యం ఇస్తూ చేసేవాళ్ళు ఎవరు లేరండి. మాకు 89లో 3 నియోజకవర్గాలు ఉన్నాయి విశాఖపట్నంలో, 1, 2, 3. అందులో అవుట్ ఆఫ్ 3 2 కాపులకి ఇచ్చేవారు, 1 మిగతా కులాలకు ఇచ్చేవారు. ఈ రోజు మా దౌర్భాగ్యం ఏంటంటే 13 నియోజకవర్గాలు ఉంటే విశాఖపట్నం సిటీలో 7 నియోజకవర్గాలు ఉంటే మరి ముందు ఏ పార్టీని మనం సీట్ అడగగలం, ఆ పార్టీలో మనకు ఉన్న శక్తి కూడా మనం చూసుకోగలం. అడిగే ముందు మనం సీట్ తీసుకోవడం కూడా మనం గెలిపించుకోగలగా శక్తి మన ఉండాలి. ఆ శక్తి లేకుండా మనం సీట్ తీసుకొని గెలిచేసి ఓడిపోయి అక్కడ మనం తలదించిన పరిస్థితి కూడా. రాష్ట్రం మొత్తం మీద మన కాపు సంఘం సంబంధించి జేఏసీ మీటింగ్ ఏర్పాటు చేసి ఎన్ని జిల్లాలు ఉన్నాయి అన్ని జిల్లాల నుంచి ఒక్కొక్క నాయకులు తీసుకుని తద్వారా అటు తెలుగుదేశం, ఇటు బీజేపీ, అటు జనసేన, అటు వైసీపీ అని చెప్పేసి మనం ముందు ప్రతిపాదన చేసుకుని ఆ నాయకుడికి మా నియోజకవర్గం నుంచి కానీ మన రాష్ట్రం నుంచి ఇన్ని జిల్లాల్లోని మాకు ఇన్ని సీట్లు కావాలి, గెలిపించుకునే బాధ్యత నాది అని చెప్పేసి ముందు మనం ప్రతిపాదన చేసుకోగలిగారు. విశాఖపట్నం జిల్లాలోని ఎప్పుడు కూడా లోకల్ గా ఎవరు గెలిచే పరిస్థితి లేదు. ఎక్కడెక్కడి నుంచో అటు కాపు అవ్వచ్చు, కమ్మ అవ్వచ్చు, రెడ్డి అవ్వచ్చు, ఇంకోరు కూడా అవ్వచ్చు. విశాఖపట్నం జిల్లాకు వచ్చేటప్పటికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి 1 లక్ష రూపాయలు సంపాదించుకోవడానికి వస్తారు. ఎమ్మెల్యే సీట్ అవసరమైతే ఓటు 1000 రూపాయలు కానీ 2000 కానీ 3000 ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టి గెలుస్తారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు, మళ్ళీ ఆ జిల్లాకు ఆ ప్రాంతానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా గాజువాక విశాఖపట్నం జిల్లాలో సెటిలర్స్ ఎవరు కూడా ఎమ్మెల్యే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే మనలో ఐక్యత లేదు. మన గతంలో గెలిపి చాలా మంది ఎమ్మెల్యే ఉన్నారు కాపు నాయకులు, వాళ్ళు మనకి కాపు కులానికి చేసే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే మనం కూడా క్లియర్ కట్ గా చెప్పగలగాలి. ఏదైనా మన కాపు సంఘం ఎవరైతే ఉన్నారో జిల్లాకు సంబంధించి తద్వారాగా మనం ప్రతిపాదన పెట్టుకోగలగాలి. మనం ఏ పార్టీ నుంచి సీట్ ఇచ్చారో ఆ వ్యక్తి ఇద్దరు కూడా కాపుకి ఇచ్చారు అనుకోండి, ఇద్దరులో ఎవరైతే మన కౌలాలు పనికొస్తారో వాళ్ళు మనం గెలిపించడం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేయగలిగితే రేపు పొద్దున మన మనవడు ఉంటుంది, మనకి ఏ పని చేయగలుగుతారు. ఏది మనవడరా వీడికి ఏదో కొమ్ము కాడతారని చెప్పేసి వెళ్ళిపోయి వాటి దగ్గర 1 లక్ష, 2 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలతో ఆ నాయకుడు అమ్ముడిపోతే ఉన్న కులం మన కులం అందరూ కూడా ఇబ్బంది పరిస్థితి ఉండదు. అది మొన్న నాకు తెలుసు రాజీవ్ గారికి జరిగిన అవమానం నాకు తెలుసు. అలా ప్రతి నాయకుడు కూడా ఆ అవమానం జరిగితే మనం రేపు పొద్దున మనం కులానికి మరగకూడదు. ఈ రోజు రాష్ట్రంలో చెప్పాలంటే కులపరంగా మనకి సంఖ్యాబలం ఎక్కువ ఉన్నా సరే ఇక్కడ 2 కులాలు వెళ్తున్నాయి. అటు కమ్మ అవ్వచ్చు, ఇటు రెడ్డి అవ్వచ్చు. ఉన్న కులాలకి మన కులపరం ఎక్కువ ఉన్నా సరే మన సీట్ల సంఖ్యాబలం తక్కువే. మనం గెలిచినా మనకి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఈ ప్రాంతానికి వచ్చి గెలిచి మనకు ఉపయోగపడే నాయకులు లేదు. దాన్ని మనం కూడా దృష్టిలో పెట్టుకొని రేపు ఏదైతే మనం అటు జనసేన అవ్వచ్చు, ఇటు వైసీపీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, ఏ పార్టీ నుంచి మనం సీట్ తెచ్చుకున్నా ఆ వ్యక్తిని గెలిపించుకోవడానికి మన వంతు కృషి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ వ్యక్తి అయితే మనం డబ్బులు ఇస్తున్నాడు అని చెప్పేసి ఆడికి అమృపోయి మళ్ళీ కూడా అమృపోయి పరిస్థితి చేస్తే ఇబ్బంది పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి రాకుండా మనందరూ ఐక్యంగా ఉండి రేపు ఎవరికైనా మనం ప్రతిపాదన పెట్టి ఇప్పుడే రేపు ఈ నెలాఖరులో మన ప్రతిపాదన పెట్టి కమిటీ చేసి తద్వారా వినాయకుల దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడించి మా కులానికి సీట్లు కావాలి, మీరు గెలిపించుకుంటామని చెప్పేసి గెలిపించాలని చెప్పి తెలియపరుస్తూ సెలవు. 3 మన ఐక్యత, సంక్షేమం, సంరక్షణ. ఈ అంశాల మీద మనం మాట్లాడుకుందాం అనుకున్నాం. సరే ఇప్పుడు మాట్లాడినప్పుడు ఎవరికి వచ్చిన తర్వాత వాళ్ళ మనోభావం పెట్టి మాట్లాడుతూ సహజం కాబట్టి నేను ఏం చెప్తానంటే రాజ్యాధికారం అనేది మాస్టర్ కీ. మీరు ఏదైనా చూడండి, ఏ సామాజిక వర్గమైనా సరే ఎవరైతే రాజ్యాధికారం తీసుకున్నారో వాళ్ళు ఒకసారి సీఎం అయిన తర్వాత వాళ్ళ కుటుంబాలే కాకుండా వాళ్ళ సామాజిక వర్గాలు ఎంత అభివృద్ధి చెందింది మనం అర్థం చేసుకుంటే రాజ్యాధికారంలో ఉన్న పవర్ అది. ఇవాళ సెలబ్రిటీగా చాలా మంది ఉండొచ్చు, కానీ రాజ్యాధికారంలో పవర్ డిఫరెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు 10 మంది సెలబ్రిటీ కూడా రాజ్యాధికారం కోసం తాపత్రపడే కారణం కూడా అదే. కాబట్టి ఆ రాజ్యాధికారం మనకే తప్పనిసరిగా అందుబాటులో వస్తుంది. ఇప్పుడంటే మనం ఐక్యంగా లేదనే మాట వాస్తవం కాదు. ఐక్యంగా అయితే చాలా షార్ట్ నోటీస్ లో మాకైతే నిన్న చెప్పాడు రాజీవ్ గారు, అంటే మీకు కూడా కొద్దిగా నిన్న మొన్నే చెప్పిన వార్త ఏమి ఉండదు కాబట్టి
ఇంత తక్కువ సమయంలో ఇంతమంది మనం ఇక్కడ సమకూడామంటే మనం తప్పనిసరిగా ఐక్యంగా ఉన్నాం. అలాగే ఇతర కులాలతో కంపేర్ చేసినప్పుడు మన భావాలు కూడా దగ్గర కలుస్తాయి. మనకి ఎవరు కూడా పొడి చేసుకునేంత ద్వేషాలు కానీ వస్తువులు కానీ మనకు ఉండవు. ఇతర కులాలు అభివృద్ధి చెందిన కులాలు ఎందుకైనా దారుణమైన విద్వేషాలు ఉంటాయి. కానీ వాళ్ళందరూ ఎక్కడ కలుస్తున్నారంటే ఇక్కడ ఒకటే పాయింట్, ఆర్థికంగా మనం బాగుపడినంతసేపు, ఆర్థికంగా మనం పూర్తిగా నిబద్ధతతో బాగుపడినంతసేపు మనం ఎప్పటికీ రాజ్యాధికారం రాలేమనేది వాస్తవం. అంతే. ఇవాళ రాజ్యాధికారం నుంచి వాళ్ళందరూ కూడా కులాల గురించి ప్రస్తావించారు. కానీ 1947 మన స్వాతంత్రం వచ్చేసరికి భారతదేశంలో ప్రతి ముఖ్య ప్రముఖ కూడా బ్రాహ్మణులు మాత్రమే తీసేవారు. అడ్వకేట్స్ కానీ, డాక్టర్స్ కానీ, రాజకీయ అధికారులు కానీ, మన రాష్ట్రం కూడా మొదటి సీఎం కానీ, తెలంగాణ మొదటి సీఎం కానీ బ్రాహ్మణులు ఉన్నారు. కానీ వాళ్ళు ఆర్థిక ఎప్పుడైతే వెనక్కి ఉద్యోగానికి వెళ్ళిపోయారో ఇక్కడ భూమి మీద పట్టున్న నాయకులు సామాజిక వర్గాలు ఇక్కడ రాజ్యాధికారులు తీసుకుని గమనించాలి. మనం ఏం చేసాం, భూమి మీద అడగనా ఈక్వల్గా పట్టున్నా కూడా మనం పెద్ద కుటుంబాలు అవడం వల్ల భూమిని మనం కోల్పోయి మన ఆర్థిక అవసరాలకి ఇతరుల మీద డిపెండ్ స్థితి వచ్చి మన రాజ్యాధికారం దూరంగా వెళ్ళిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా మన రాజ్యాధికారం కావాలంటే తప్పనిసరిగా మనం ఆర్థికంగా స్థిరపడాలి. నా దృష్టిలో నేను గత 30 సంవత్సరాల నుంచి కాపు సంఘాలు ఎక్కువగా తిరుగుతున్నాను. అంటే నేను బాగా పనిచేశాను చెప్పను, కానీ ఎవరికైనా తక్కువగా మాత్రం పనిచేయలేదు. వాళ్ళ కాపు సంఘం అంతతో పాటు నేను కూడా బాగానే పనిచేశాను. నేను గమనించిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఒకటి మంచి ఎడ్యుకేషన్ ఉండాలి. వాళ్ళ పిల్లలు చదువుతున్నాం, కానీ ఆ ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఐఐఎం లాంటి సంస్థలో చదివితేనే మనం టాప్ కలగలుగుతాం. అటువంటి సంస్థలు మన పిల్లలకి సీట్లు రావు. కాబట్టి ఆర్థికంగా బాగున్న ప్రతి వాళ్ళు కూడా మన పిల్లలు ప్రైవేట్ కాలేజీ కూడా అటువంటి కాంపిటేటివ్ స్కూల్స్ లో చేపిస్తే కనుక పిల్లలు బాగా అభివృద్ధి చెందుతుంది. రెండోది ఎంటర్ప్రీనర్షిప్ పెరగాలి. మన దౌర్భాగ్యం ఏంటంటే మన ఎంతసేపు కూడా ఎక్కడో అప్పుడు పడడానికి ఇష్టపడతాం, వలసకి వెళ్ళడానికి ఇష్టపడడం, ఇతర అవకాశాలు ఎత్తుక్కోవడానికి ఇష్టపడడం, స్థానికంగా ఉండిపోయి స్థానికంగా ఉండి మనలో మనం కొట్టుకుని మన వాళ్ళని గొడవ పడడం తప్ప ఇతర కులాలు మనం చూసినప్పుడు వాళ్ళు ఎలా అభివృద్ధి చెందారు, మన ఇంటికి అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు అంతా ఇక్కడ చాలా మంది స్థానికంగా వైజాగ్ స్థానికంగా చాలా మంది ముఖ్య నాయకులు ఇక్కడ ఉండొచ్చు. కానీ మీరు గమనిస్తే బయట నుంచి వచ్చిన చాలా మంది ఇక్కడ స్థానికంగా చాలా పెద్దగా ఆర్థికంగా కానీ రాజకీయంగా పెరిగారంటే ఆర్థికంగా పెరిగి రాజకీయంగా అన్ని కులాలు ఈ కులాలు కులం కాదు. అంటే బయట నుంచి ఎందుకు వస్తున్నారు, వాళ్ళు ఆర్థికంగా పెరిగారు కాబట్టి. ఆర్థికంగా పెరిగిన ఎవరో కూడా బయట నుంచి వచ్చి నాయకులు ఒక్కరు కూడా నేను గమనించాలి. ఏ కులమైనా సరే అంటే ఇక్కడ ఆర్థిక మూలాలు పెరగాలి, ఎంటర్ప్రీనర్షిప్ పెరగాలి. ఎంటర్ప్రీనర్షిప్ పెరిగినప్పుడు మాత్రమే మనం రాజ్యాధికారానికి వెళ్ళగలుగుతాం. అంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే మనందరూ ఐక్యంగా ఉన్నాం. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో 26 జిల్లాల్లో 2 కులాలు మాత్రం అన్ని రాష్ట్రం అంతా వ్యాప్తి చెంది ఉన్నాయి. ఒకటి కాపులు, 2 ఎస్సీలు. కాబట్టి ఈ 2 కులాలకి ఘర్షణ ఏంటంటే ఆయా మిగిలిన అన్ని కులాలు చూడండి, ఏ కులాలు చూడండి కొన్ని ప్రాంతాల్లో ఉంటారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర ఉంటే కొన్ని కులాలు ఆ ప్రాంతాల్లో ఉంటాయి, కొందరు కొన్ని ప్రాంతాలు ఉంటాయి, రాయలసీమ కొన్ని కులాల ప్రాంతాలు ఉంటాయి. కానీ మనం అన్ని ప్రాంతాలు ఉండడం వల్ల ఆయా సామాజిక వర్గాలతోటి ఘర్షణ లేకపోయినా సరే మనం పోటీదారుగా ఉండడం వల్ల అందరికీ మనం కామన్ శక్తులు అవుతున్నాం. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే దాన్ని అధిగమించాలంటే ఇతర కులాలతో మనం సఖ్యంగా ఎలా వెళ్ళాలి, ఇతర కులాలు మనకన్నా తక్కువగా సంఖ్యలో ఉన్న కులాలు ఇతరులు ఎలా అట్రాక్ట్ చేస్తాం, ఎందుకు అట్రాక్ట్ చేయలేకపోతున్న అంశం మనం గమనించినప్పుడైతే మనం ఏం చేయాలో మనకు తెలుస్తుంది. సరే ఇంకా చాలా మంది మాట్లాడాల్సి ఉంటుంది. చూడలేదు ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇవాళ మనం చదువు పరంగా పెరగాలంటే కనీసం 15-20 ఏళ్ళు ఆ పిల్లలు చదువుకోవాలి. ఆర్థికంగా పెరగాలంటే చాలా టెక్నిక్. ఆర్థికంగా మనం ఒక సరైన నిర్ణయంలో సరైన టర్మ్లో సరైన నిర్ణయం తీసుకుంటే దానికి అంతులేనంత డబ్బు సంపాదించే మార్గాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. అయితే దాంట్లో మనం వెళ్ళట్లేదు. రిస్క్ బేట్ చేయడా కానీ, కష్టపడి పని చేయడా కానీ, ఒక పని అట్టుకుంటే పని అయ్యేదాకా ఏడాడడం కానీ అది మన పొలంలో లేదు. దాన్ని కల్టివేట్ చేసుకోవాలి. ఇతర కులాలు లేని మంది ఎక్కడ తేడాలో గమనిస్తే మనకి అర్థమవుతానికి మనం చేసుకుంటూ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి మనందరూ తెలుసు. ఆయన సినీ ఫీల్డ్కి వెళ్ళేటప్పటికి మొత్తం సినీ ఫీల్డ్ అంతా కూడా కంప్లీట్ ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, యాక్టర్స్ కానీ, లేదా డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఎగ్జిబిటర్స్ మొత్తం ఒకే సామాజిక వర్గం ఉన్నారు. అటువంటి చోట ఇతరులు 3-4 ఏళ్ళు చదువున్న తర్వాత ఆల్మోస్ట్ 1990 నుంచి #1 అయిన తర్వాత హీరోతో కన్నా #1 ఎవరంటే చిరంజీవే. ఆర్థిక ఎవరు ఎక్కువ తీసుకోవచ్చు డబ్బులు, ఇవాళ ప్రభాస్ గారు ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చు, అది కాదు విషయం. #1 1 to 5 అంటే ఇవాళ చిరంజీవి పేరే చెప్తారు. అలాగే ఆయన రావడానికి మనందరం ఏం చేస్తాం, చిరంజీవిని ఆదర్శంగా తీసుకోండి. చిరంజీవి గారు ఎలా ఉంటాడో మీకు ఒకే ఉదాహరణ ఏంటంటే గరికపాటి నరసింహరావు గారి మీటింగ్ జరిగింది. సెలబ్రిటీ స్టాటస్ లెక్కేసినప్పుడు చిరంజీవి గారికి గరికపాటి నరసింహరావు గారికి సంబంధం లేదు.
చిరంజీవి గారు మీరు వస్తారా లేకపోతే నువ్వు లేచిపోమంటారు అడిగితే ఈయన ఆయన పక్కన కూర్చొని సార్ మీరు మీ ఉపన్యాసం కానివ్వండి మీరు పొద్దున మా ఇంటికి టీవీ రండి. తర్వాత మనం ఏం చేస్తాం, చిరంజీవి అభిమానం, చిరంజీవి ఆరాధించే మనుషులందరూ ఏం చేశారు, కోడి మొదలెట్టారు. నరసరాజు మా వాడిని అవమానం చేస్తారా, మీరంతా మీ దర్శనానికి వెళ్తారు. అవమానం పొందిన చిరంజీవి గారు ఎక్కున్నారు, ఆయన అవమానం చేస్తారు క్వశ్చన్ చేసి మన ఎక్కడ మరిపోవద్దని చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి సీఎం గారి దగ్గరికి చిరంజీవి గారు వెళ్ళారు. వాళ్ళు ఎక్కడి నుంచి నడిపి తీసుకెళ్తే ఆయన వెళ్ళి ఆయన కూర్చొని అయ్యా మీరు తండ్రి వాటి వారు మా అందరూ సాయం చేయండి మీరు చేసేది ముక్తం అని చెప్పి అడిగారు చిరంజీవి గారు. మళ్ళీ మనందరం ఏం చేస్తాము, మీరు సీఎం అయితే మాత్రం చిరంజీవి అవమానం చేస్తాము. మీరు గమనించాల్సింది ఏంటంటే అవమానం పొందిన చిరంజీవి పక్కన పోషణ అయ్యాడు, ఆయన కోసం గౌరవంగా తిరుగుతున్న అందరూ ఉండాల్సి. కాబట్టి ఏం చెప్తానంటే జై చిరంజీవి కాదు, చిరంజీవిని జై అనకండి, ఆదర్శంగా తీసుకోండి. అంటే చిరంజీవి ఏం చేశాడు, ప్రతి చోట వంగుండి నెంబర్ 1 అయ్యాడు. మనం ప్రతి చోట కూడా నేను కాపాడండి, నాకు లెక్క ఏంటి, నీ ఎవరో తీరుతాను అంటే మనం ఇతరులతో గౌరవంగా మాట్లాడతాం. ఒకసారి గౌరవం తగ్గితే నియమాన్ని ఇవ్వాలనే స్థితిలో మనం మాట్లాడతాం. ఆ స్థాయి నుంచి దాటి చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకోండి. సినీ ఫీల్డ్ గారిని అభద్రత ఉన్నది, సినీ ఫీల్డ్ అందరూ ప్రపంచం లేదు ఉండదు. అటువంటి చాలు ఒక కాపాడు బ్యాక్గ్రౌండ్ నిలబెట్టాలంటే రాజకీయాల కాపాడు అంటే అటువంటి చిరంజీవి ఆ సామాజిక వర్గంతో దగ్గరగా ఉండి నెంబర్ 1 అయ్యాడంటే మన ఇద్దరు సామాజిక వర్గంతో నెంబర్ 1 ఉండి నాయకులు ఎందుకు కావాలం. ఇలాగే మీరు అమ్మాని గారు ఉన్నారు, ధీరుభాయ్ అమ్మాని గారు 1970 నాటికి ఆగస్టు 1965-70 నాటికి పెట్రోల్ పంప్ లో బాయ్, పెట్రోల్ పంప్ వాటర్ కాదు బాయ్, అతను చచ్చిపోయేటప్పటికి 57 కోట్ల అధిపతి అయ్యాడు. కొడుకుతో చిన్న 35 కోట్లు 34 కోట్లు పెడుతున్నాం. ఇవాళ 1970 నుంచి ఇవాళ చేస్తే ఒక 50 సంవత్సరాల టైంలో అంబానీ ఫ్యామిలీ ప్రపంచం కుబేరులు అయ్యారు. కాబట్టి ఒక స్థాయి ఉన్నప్పుడు అది ఎందుకైనా మనం ఎందుకు కావడపోతాం. ఇక్కడ మనం పోటీ పడుతున్న సామాజిక వర్గాలు ఎందుకు పెరిగి మనం క్వశ్చన్ చేసుకుంటే సమాధానం దొరుకుతుంది. కాబట్టి దయచేసి ఇతర కులాలతో దగ్గరగా ఉండండి. మన పోటీ పడే కులాలు పెద్ద కులాలు అంటే ఆర్థిక పెద్ద కులాలు అంటే వాళ్ళు గమనించాలి. ఇంకా రాజీవ్ గారు మాట్లాడినారు, మీరు ఈ కార్యక్రమం చేస్తుంటే ఏదో ఉన్న డబ్బులు ఉన్నాయి కాబట్టి చేస్తా ఉన్నారు. అంటే కార్యక్రమం చేయాలి డబ్బులు కావాలి, క్రైమ్ చేయాలని డబ్బు కావాలి, రాజకీయం చేయాలని డబ్బు కావాలి, సాయం చేయాలని డబ్బు కావాలి. డబ్బు లేక లేదు జరగదు. కాబట్టి దయచేసి మనం ఎంత పిలిస్తే మన దగ్గర ఉన్న కారణాలు ఎందుకంటే ఎవరు దీంట్లో ఎవరు సహకారం చేయడు, నీకు నువ్వే బాగుపడాలి. చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని ఆయన బాగుపడి ఎవరు సాయం చేయలేదు. ఆయన మేనస్టోట్ చేస్తే తర్వాత కాపుకుని ఆయన ఓన్ చేస్తుంది. కాబట్టి ఇవాళ 10 మంది హీరోల కుటుంబానికి వచ్చారు అంటే కాబట్టి చిరంజీవి ఫ్యామిలీ అయిపోయింది. అలా కాదు, మనం పెరగాలి రీతిని మీకు అర్థమైంది అనుకుంటాము. దయచేసి అందరూ కలిసి ఉందాం, ఇతరులు మరింత సఖ్యంగా ఉండండి. చివరిలో నేను చెప్పేది ఏంటంటే ఎక్కడైతే స్త్రీ చదువుకుంటారో, ఏ కుటుంబాలు అయితే స్త్రీ చదువుకుంటారో ఆ కుటుంబాలు మాత్రమే అత్యున్నతంగా రాణిస్తాయని చెప్తున్న అంశం. కాబట్టి దయచేసి మీ ఇంట్లో పిల్లల్లో ఆడపిల్లలకి మగపిల్లలకి వ్యత్యాసం చూపించండి. అవసరమైతే ఆడపిల్లలు కానివ్వండి చదివించి మగపిల్లలు వీధిపడి పంపించండి. అంతేగాని ఆడపిల్లలు వీధిపడి పెంచి అలా చేయవద్దు. వాళ్ళ పెళ్లి కోసం వేగారపడకండి. ఆడపిల్లలు మంచి చదివించుకుని వాళ్ళు మంచి ఉద్యోగాల స్థితి పడితే పెళ్లి వాళ్ళు చేసుకుంటారు. దయచేసి వ్యవసాయాన్ని కూడా గమనించమని కోరుకుంటూ మనందరూ ఐక్యంగా ఉందా తప్పనిసరిగా రాజ్యాధికారం మనం వెళ్తాం. ఒక్కసారి కార్పొరేట్ సీఎం అయితే చెప్పి ఈ రాష్ట్రంలో కార్పొరేట్ సీఎం మనం చూసుకుని మనం అందరం అంటే ఇప్పుడు దాకా తీర్మానాలు అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా మాట్లాడేది కాదు, ఆల్రెడీ తీర్మానాలు చేస్తాం. నేను 3 పాయింట్లు హైలైట్ చేస్తున్నాను. 3వ పాయింట్ ఏంటంటే ఈరోజు కాప్ కార్పొరేషన్ అని చెప్పి దాన్ని అసలు కోరలేని దాన్ని చేస్తారు. అందుకనే దాన్ని ఆటోనమస్ బాడీ చేసి వాటికి పూర్తి అధికారాలు ఇచ్చి వాళ్ళు ఫండ్ అలోకేట్ చేసుకునేటట్టు వాడుకునేటట్టు తప్ప ఏదో పథకం పెట్టి ఆ పథకం దీనికి డబ్బులు లింక్ పెడితే కుదరదు అనే మాట ఒకటి గట్టిగా మాట్లాడుతూ అది కేవలం మన కులానికే కాదు అన్ని కులాలకి కూడా చేయాలనే మనం బాధ్యత తీసుకుందాం. ప్రతి ఒక్క కార్పొరేషన్ కి కూడా అదే విధానంగా ఆ కార్పొరేషన్ కు ఉన్న చైర్మన్లకి విలువ ఇవ్వండి. మీరు మీ ప్రభుత్వాలు నియమిస్తున్న వ్యక్తులే కదా, వారికి కూడా మీరు నియమిస్తున్న వ్యక్తులను కూడా మీరు నమ్మలేకపోతే ఎలాగా అని తెలియపరుచుకుంటూ వారికి ఇస్తే కాపు కార్పొరేషన్ నుంచి ఒకవేళ అబ్రాడ్కి వెళ్ళాల్సిన వాళ్ళు అంటే అది ఒక అంశం. దీంట్లోనే మీరు సోదరులు అడిగినట్టు ఆ దామాషా రేషియోలో టికెట్లు వస్తాయి. రేపు నామినేటెడ్ పోస్టులో కూడా మా మహిళా సోదరులు కష్టపడే వ్యక్తులకు కూడా మేము ఒప్పించుకోగలం.
అయింది. లోకల్ బాడీస్ మీరు కొన్ని మాట్లాడారు, ఇవన్నీ కలిసికట్టుగా ఒక తీర్మానం చేద్దాం. మరి దాని దృష్టిలో మాట్లాడండి తప్ప పాయింట్లు మాకు ఇవ్వలేకపోతే రేపొద్దు మేము చెప్పలేం. సాయి సుధాకర్ నాయుడు గారు, ఆయన గురించి చెప్పాలి మీకు. నెంబర్ 1 న్యూస్ ఛానల్. మన ఉద్యమంలో అందరు ఛానళ్ళు మరి కొంచెం భయపడి పెద్దల దగ్గర నుంచి ఆర్డర్స్ ఏ ఉంటాయి, కింద వాళ్ళందరూ మనోళ్ళే, బాధ లేదు. చేయలేనప్పుడు మగవాళ్ళ నుంచుని ఆయన ప్రచారం చేస్తే కొద్ది రోజులు నెంబర్ 1 రేటింగ్కి వచ్చింది ఆ రోజు. సరే, ఆయన గురించి మీ అందరికీ తెలిసిందే. ఆ వ్యక్తి మరి కొంతమంది పెద్దలు ఏం చేశారంటే 3 పేర్లు వాస్తవంగా తెలియపరచాలి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ నేను ఎత్తకూడదు, నా గురించి కాబట్టి. కేవలం నా ఒక్కడి గురించే టాపిక్ నడుస్తూ నాకు ఇష్టం లేదు. అప్పుడు ఆయన ప్రస్తావించింది ఏంటంటే మొత్తం జేఏసీ నుంచి, యావత్ జేఏసీ నుంచి 3 పేర్లు ఇస్తాం. దాంట్లో సర్వేలు చేసుకుని బాగున్న వాళ్ళు 2 జేఏసీకి టికెట్, 3 ఆనందం, 2 ఇవ్వాలి అని జేఏసీ నుంచి ప్రతిపాదన పెట్టడం జరిగింది. అది సాయి సుధాకర్ నాయుడు గారే మాట్లాడారు. అలాంటి నిర్ణయం ఏమన్నా పంపిస్తే మొత్తం యావత్ జేఏసీ దాని గురించి కట్టుబడి ఉండి పనిచేస్తుందంటే ఆ మాట ఇచ్చిన వాళ్ళకి అది కూడా చేయొచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ అంటుంది నా దానికన్నా నాకు ఇంకా వయసు ఉంది. నాకు కష్టపడి జైలుకి వెళ్ళి ఆ దుఃఖంలో వాళ్ళ నాన్నగారిని కూడా పోగొట్టుకున్న వ్యక్తి మా ఆకుల రామకృష్ణ గారు. ఆయనకి ఇంక వయసు లేదు. మన అందరం ఆ జాతి పోరాటాన్ని గౌరవించినట్టు రామకృష్ణ గారిని మొదటి పేరుగా పెట్టి, 2వ పేరు నాడు దాస్ గారికి పెట్టి, ఎందుకంటే ఇక్కడి నుంచి పోటీ చేస్తాను కూడా ఎక్కువ మంది లేరు. అలాగే వాసిరెడ్డి యేసుదాస్ గారు ఎంతో శ్రమించండి. 3 పేర్లు ముందు ప్రస్తావించండి. అంటే నాకు వయసు ఉంది, దాస్ గారికి కూడా నడిపించేస్తాం. కానీ రామకృష్ణ గారికి చావుని దాటి బతికొచ్చాడు. ఏ ఫంగస్ అనేది, బ్లాక్ ఫంగస్ అని కరోనాలో ముద్రగడ పద్మనాభం గారు డైరెక్ట్ కేసీఆర్ గారితో మాట్లాడి ఎన్ని ఇంజక్షన్ సార్, కేవలం వాళ్ళే కాదు మన ఈస్ట్ గోదావరిలో అందరు నాయకులు సాగించారు. అంత మంచి వ్యక్తి, సోమ్యుడు. కానీ కొన్ని చోట్ల నాకు బాధేస్తుంది, కర్ర ఎరగకూడదు పాము చావాలంటాడు. అవుతుందండి, అందుకు కొంచెం వెనక్కి పడిపోయాం మేము. కాబట్టి ఇలాంటి వ్యక్తులకి ఎంతో ఉపయోగం. సో ఆ తీర్మానాన్ని తీసుకుని దీనికి ఇంకా ఒక నిబద్ధత ఉంది. జేఏసీ ఇలా ఉన్నామంటే ఆ జేఏసీ పైన ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన పేరే పులి, ఉద్యమకారుడు, ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. ముద్రగడ పద్మనాభం గారికి సముచితమైన స్థానం ఇస్తూ ఈ జేఏసీ సభ్యులకి గౌరవించుకుంటారు అంటే, రాబోయే రోజుల్లో కోటా ఇస్తారంటే మేము అందరం సిద్ధం. అవసరం ఉందా లేదా అది వాళ్ళ ఇష్టం. అవసరమే లేదనుకుంటే మాటలు అనవసరం. మాకు కావాల్సింది మేము కష్టపడి పోరాడిన బీసీ స్టేటస్. ఎందుకంటే తీర్మానం అయిపోయింది. ఈరోజు ఆ రాజకీయ పార్టీలు ఇక్కడ పోటీ చేస్తానికి వస్తున్నారు. అది కేంద్రం దగ్గర కోల్డ్ స్టోరేజ్ లో పడేసి ఉంచారు. ఇదే సరైన సమయం, అడుగుదాం. లేని పక్షాన మన నిర్ణయం ప్రకటిద్దాం. మాకు కావాల్సింది 4.5 సంవత్సరాలు రోడ్ల మీద పడుకుని రోడ్ల మీద తిని పోరాడిన పోరాటం బీసీల కోసం. అది నా ఇంట్లోకో ఆయన ఇంట్లోకో ఈయన ఇంట్లోకో కాదు, యావత్ బాలు తరాలకు ఉపయోగపడే పోరాటం. దాన్ని సాధించుకోవటం కోసం మా డిమాండ్ అయితే ఉంటుంది. రెండోది వాళ్ళ ఇష్టం. పని చేయాలి అంటే మేము సిద్ధం. దాన్ని ఎలా తీసుకెళ్తారని దీని మీద కాకుండా మా ఈ దాంట్లో
మహిళా సాధికారత గురించి మాట్లాడే వ్యక్తి. మాకు ఒక మేధావర్గం చెప్పాను కదా ఇందాక, లాయర్లు జాగ్రత్తగా ఉన్నట్టు మేధావులు. ఒక్కొక్క అడ్వకేట్ మా సోదరుడు ఆర్ఎల్ ప్రకాష్ గారిని జేఏసీ తరఫు నుంచి, రాష్ట్ర కమిటీ నుంచి ఇదే మొదటి స్పీకర్, ఆయన మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. లోపం మళ్ళా ఉంటే మీరేం చేయగలరు? ఆ చిత్తశుద్ధి, ఆ టికెట్ తెచ్చుకునే బాధ్యత నాకు ఉండాలి. నేనే తెచ్చుకోలేకపోతున్నాను. దాని మీద అనేక కారణాలు ఉన్నాయి. లాస్ట్ టైం 2014లో నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అడిగినప్పుడు అది మనకు తలకు మించిన భారం. ఇప్పుడు ఇలా తిరుగుతున్నాను, నవ్వుతున్నాను, ఒక మీటింగ్ పెట్టగలుగుతున్నాను, కాపు జాతి గురించి పోరాడగలుగుతున్నానంటే నా జోబులో 4 పైసలు ఉన్నాయి కాబట్టి. ఆ రోజు ఎల్లుంటే అమరు, మా సోదరుడు అమరు పరిస్థితి, గుడివాడ గురునాథరావు కొడుకు ఆడే పాపం ఇబ్బంది పడ్డాడు. సో అలాంటి పెద్దవాటికి నేను వెళ్ళా. మొన్న ఉద్యమం సమయంలో మన సాయిరెడ్డి గారు పిలిచి ఇన్ఛార్జ్ తీసుకోమంటే, అప్పుడు తేనాల విజయ్ కుమార్ గారు డ్రాప్ అయిపోయినప్పుడు ముద్రగడ పద్మనాభం గారికి ఎలాగ సీట్లు మనం అడుగుతాం కదండి ఏదో పార్టీకి, నాకు తగ్గిపోతుంది, నేను ఇన్ఛార్జ్ తీసుకుంటాను సార్, అదే పార్టీలో ఉన్నానంటే తప్పు. అందరూ ఉన్నాం చేసి, మనం ఒక కీలకమైన సమయంలో ఉన్నప్పుడు మీరు ఎలాగ వెళ్ళిపోతారంటే ఆ నాయకుడికి గౌరవం ఇచ్చి ఆ రోజు ఉండిపోతుంది జరిగింది. చిత్తశుద్ధిగా మెలిగాను, ఈ జాతి గురించి చిత్తశుద్ధిగా పనిచేశాను. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఒకటైనా సరే ఈ జాతి ప్రయోజనాల గురించి ఉండటమే మా బిఎన్ మూర్తి గారు చెప్పారు. జాతి ముఖ్యమంత్రి కన్నా జాతి నాయకుడి కింద చెప్పుకుంటాను గర్వంగా ఉందని. ఈ జాతిలో పుట్టాను, నేను అడిగితే పుట్టింది కాదు. ఈ జాతిలో పెరిగాను, బాధలు తెలుసు. ఈ జాతి గురించి నిరంతరం కష్టపడి పోరాడుతూ ఉంటాను. మీ అందరి అభిమానులతోటి ఏ రోజన్నా వస్తే ఖచ్చితంగా మీరు అందరూ దయచేసి ఆ రోజు నాకు చేయండి. ఈ అభిమానం చూపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ, మనం ఇప్పుడు వచ్చిన ముఖ్యమైన పాయింట్స్ ని డిబేట్ చేయకుండా నేను చెప్పొచ్చేది అదొకటే. 10% బీసీడీ మనం డిమాండ్ లో పెట్టడానికి అందరూ ఆమోదమేనా? ఓకే. తమాషా ప్రకారం ఈ రోజు మనకి సీట్లు ఇవ్వాల్సిందే. అది మన పార్టీయా ఇతర పార్టీలా కాదు, అందరూ పాటించాల్సిందే. ఈ డిమాండ్ పెడతాం, అందరికీ ఆమోదమేనా? అలాగే లోకల్ బాడీస్ నుంచి నామినేటెడ్ పోస్టుల వరకు ఇవ్వాలి. ఆ కోటాలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే కార్పొరేషన్ నుంచి వచ్చిన నిధులు, ఈరోజు కార్పొరేషన్ నుంచి వచ్చిన నిధుల్ని మనం ఈరోజు వాళ్ళు నియమించిన వ్యక్తిని వాళ్ళు నమ్మకుండా ఉండటం అది సరైనది కాదు. కాబట్టి అటానమస్ బాడీ చేయాలి, దానికి పవర్లు పెంచాలి తప్ప తగ్గించకూడదు. ఇది కేవలం మన కాపు కార్పొరేషన్కే కాదు, అన్ని కార్పొరేషన్లు బలపరచాలి. సంఖ్యాబలంలో ఎక్కువ మనం దళితులు ముందుకు వచ్చి ఒక పెద్దల పాత్ర పోషించగలిగితే రాబోయే రోజుల్లో అద్భుతాలు జరుగుతాయి. ఆ దిశగా కూడా మనం ఆలోచన చేసి మనకి ఉద్యమం సమయంలో సహకరించిన దళిత సోదరులకి అందరం కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, బీసీ సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మైనారిటీస్ కూడా ఆ రోజు ఉడతాభక్తిగా అందరూ కూడా ఎంతో సహకరించారు. వాళ్ళందరినీ కూడా ఈ రోజు మనం కలుస్తూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, రాబోయే రోజుల్లో మనం ఇంకొంచెం గట్టిగా రాజకీయం చేసేటట్టు ముందుకెళ్దాం. ఈ అంశాలు 4 ఏవైతే ఆమోదించాం, దాంతో పాటు నాకు ఇప్పుడు కనిపిస్తుంది ఏంటంటే ఈ ఒక లోకల్ ఇష్యూస్, మనకి అన్నతమ్ములు ఒక కుటుంబ సభ్యులు, రాయలసీమ ప్రాంతాన్ని బల్జీ అంటాం, హైదరాబాద్ ప్రాంతాన్ని మున్నూరు కాపు అంటాం, వైజాగ్ వచ్చేటప్పటికి తూర్పు కాపు అంశం వస్తుంది. అలాగే వంటల్లో ఉన్నాం, తెలగాలు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో తెలగాలు అంటారు. అలాగే ఇటు సైడ్ వచ్చేది తూర్పు కాపులు ఉంటాం. ఖచ్చితంగా చెప్తున్నా, ఎంతమంది కుట్రల పైన మీరు ఆ కుట్రల్లో పడద్దు.
మనంతా కుటుంబం 5 ఏళ్ళు. కానీ మన సాటి కుటుంబంలో ఉన్న సోదరుడికి అన్యాయం జరిగిన వదలొద్దు. ఇవాళ వైజాగ్ లో తూర్పు అన్ని చోట్ల ఉండరు, ఈ ప్రాంతంలోనే ఉంటారు. ఈ ప్రాంతంలో ఉన్న తూర్పు కాపులకి న్యాయం జరగాలి, అది మనమే చేయాలి. తూర్పు కాపులు ఇందాక సోదరులు చెప్పినట్టు అటు గాజువాక నుంచి తీసుకుని ఇటు పెందుర్తి తీసుకుని భీమిలి కూడా తూర్పు కాపు సంఖ్య ఎక్కువ. దాంట్లో తూర్పు కాపులకి మనం నిలబడి వారికి కూడా ఒక టికెట్ తెచ్చే కార్యక్రమం ప్రతిసారి చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక కుటుంబాన్ని నడిపించాలంటే అందరికీ సమాన న్యాయం జరుగుతుందా లేదా అని చూడాల్సిన బాధ్యత కుటుంబ పెద్దల మీద ఉంటుంది. ఇలాంటి పెద్దల మీద, మనలాంటి పెద్దల మీద ఇవన్నీ కూడా తీసుకుని ఆ తూర్పు కాపు మాట్లాడదాం. అలాగే ఎన్ని టికెట్లు అడుగుదాం వైజాగ్ అనేది కూడా ఈ కొద్ది క్షణంలో మీరు అందరూ సలహా సూచనలు ఇచ్చి మరి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి, ఎందుకంటే అడ్రస్ చేద్దాం. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఏదైనా సరే మార్పుకి సమయం ఇవ్వండి. ఎన్ని రోజులు మాట్లాడలేదు, ఇవాళ ఖచ్చితంగా అన్ని చేసేయాలంటే కూడా కుదరదు. అందరినీ తీసుకుని ఒక ఇలాంటి చర్చా ఘోషణ పెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తేనే బాగుంటుంది.